స్నేహితులే శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? నిన్నటి వరకు కలిసి అన్నం తిన్న వాళ్ళే, ఈరోజు చంపుకోవడానికి సిద్ధపడితే ఆ ఊరు ఎలా మారుతుంది? అదే ఖుష్వంత్ సింగ్ రాసిన 'ట్రైన్ టు పాకిస్తాన్'. ఈ బుక్ 1956లో రాయబడింది. స్టోరీ మాత్రం 1947లో పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరిగినప్పటిది. పాకిస్తాన్‌లోని ముస్లిమ్స్ అక్కడి సిఖ్స్ అండ్ హిందూస్ మీద దాడి చేస్తున్నారని, ఇక్కడ ఇండియాలో ఉన్న సిఖ్స్ అండ్ హిందూస్ ముస్లిమ్స్‌ని హతమార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ రెండిటికి సాక్ష్యంగా నిలిచింది బోర్డర్‌లో ఉన్న మనో మజ్రా అనే విలేజ్. మనో మజ్రాలో సిక్కులు, హిందువులు, ముసల్మాన్లు దశాబ్దాలుగా బంధువులుగానే కలిసున్నారు. కానీ ఒకరోజు ఆ విలేజ్‌లో ఉన్న ఒకే ఒక్క హిందూ రామ్‌లాల్ హత్యకు గురవుతాడు. ఆ నేరం ఆ గ్రామ రౌడీ అయిన జుగ్గుత్ సింగ్ మీద మోపబడుతుంది. సోషల్ వర్క్ చేయడానికని వచ్చిన ఒక బాగా చదువుకున్న ఇక్బాల్ సింగా లేక మొహమ్మద్ ఇక్బాలా అనే సందేహంలో అరెస్ట్ చేస్తారు అక్కడ పోలీసులు. ఆ విలేజ్‌కి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా ఉన్న జస్ట్ 10th పాస్ హుకుమ్ చంద్, అతని గులామైన జస్ట్ 7th పాస్ సబ్ ఇన్స్‌పెక్టర్, వీళ్ళిద్దరూ తీసుకునే నిర్ణయాలు ఆ విలేజ్‌లో వాళ్ళ ప్రమేయమే లేకుండానే వాళ్ళందరి మైండ్స్‌ని ఎలా మ్యానిపులేట్ చేస్తుంటాయో ఈ స్టోరీ చెప్తుంది. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఫాస్ట్ పేసింగ్‌గానే ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. పొలిటికల్ బ్యూరోక్రసీ అండ్ ఎడ్యుకేటెడ్ రేషనలిస్ట్ చేతకానితనం వర్సెస్ బద్మాషిగా పేరొందిన ఒక రౌడీ. మానవత్వ విలువలు అండ్ ఆ విలువల కోసం ముందడుగు వేసే ధైర్యం ఎవరికి ఉన్నాయి అన్న కంక్లూజన్ ఇచ్చే స్టోరీ ఇది. ఎవరో ఎక్కడో కుర్చీలపై కూర్చుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, క్రౌడ్ మెంటాలిటీతో మన స్నేహితులకి సైతం వెన్నుపోటు పొడవటానికి వెనుకాడనంతగా ఈ మొత్తం ఎంత మదమెక్కిన చీడపురుగో ఈ స్టోరీ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. 1947 నాటి పరిస్థితులు, 2026కి కూడా మార్పులేని ఆ మత విద్వేషాలు ఈ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. మతం కన్నా మానవత్వమే మిన్న అని నమ్మే ప్రతి ఒక్కరికి నచ్చే కథ ఇది. ఇంకెందుకు ఆలస్యం? గ్రాబ్ యువర్ కాపీ. హ్యాపీ రీడింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.